అంటే కాబట్టి ఎందుకు సార్ ఈ మాట పాలన ఎందుకు మీరు అన్న మాటకు నాకేం కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 50 ఏళ్ళ నుంచి ఏ జాతీయ పార్టీ కూడా తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చింది లేదు. పొత్తుల్లో వస్తున్నాయే తప్ప డైరెక్ట్ గా నేరుగా వచ్చింది లేదు. ఆ పార్టీలన్నిటిని కూడా పక్కన పెట్టేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలే ఇప్పటివరకు రాజకీయం చేస్తున్నాయి. డిఎంకేనా ఏఐడిఎంకేనా అన్నటువంటి సిద్ధాంతంలోనే నడుస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గనక కాంప్రమైజ్ కాకపోతే భారతీయ జనతా పార్టీ లాభం జరుగుతుంది. అనూహ్యంగా డిఎంకే ప్రతిపక్ష స్థాయికి పోతుంది. ఏఐడిఎంకే తోటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ టీవీకేనే గేమ్ చేంజర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కదా. ఖచ్చితంగా టీవీకే ఇప్పుడు టీవీకే గాల్లో తేలడం లేదు. ఎందుకు తేలడం లేదంటే తనకు ఫాలోయింగ్ ఒక 15-16% ఓటింగ్ రాబోతుందని తెలుసు ఒకటి. రెండోది తనను ముఖ్యమంత్రి చేసేటువంటి పార్టీ లేదు. అవతల బీజేపీ నిన్ను ముఖ్యమంత్రి చేస్తా అనదు పళనిస్వామిని వదిలిపెట్టి. తర్వాత మూడోది ఇవాళ టీవీకే నాకు 15-16% వస్తుందంటే అకస్మాత్తుగా ఒకసారి స్టాలిన్ తోటి సమావేశం అయ్యి ఉన్నాడు టీవీకే. కాబట్టి విజయన్ గతంలో పార్టీ పెట్టినాకనే స్టాలిన్ తోటి సమావేశం అయ్యిండు. కాబట్టి బహుశా స్వతంత్రంగా బలం పెంచుకోవటానికి ఎలక్షన్లు రేపనేంత వరకు కూడా స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కాలేదనుకుంటే ఉప ముఖ్యమంత్రికి ఒప్పుకొని ఏదో ఒక ఫ్రంట్ లో చేరేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ కనుక స్కిప్ అయితే టీవీకే డిఎంకేతో చేతులు కలుపుద్ది అనేటువంటి దాన్ని మనం విస్మరించలేము. అది గమనించినటువంటి బీజేపీ ఇవాళ ఈ స్టాంపేడ్లో దరిదాపు సమీకరణం జీరిపోయిన దాంట్లో సిబిఐ కేసు పెట్టడం, ఢిల్లీకి విచారణకు పిలవడం, ఈ ఒత్తిడికి గురి చేస్తా ఉంది. కాబట్టి రేపు ఒత్తిడికి గురి చేసి కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకుండా దాన్ని సరెండర్ చేసుకుని వాళ్ళతోటే పెట్టుకునే విధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ పాత్ర అక్కడ విజయాన్ని పోషిస్తే పళనిస్వామిని సీఎం చేయొచ్చు, చక్రం బీజేపీ తిప్పొచ్చు అనేటువంటి స్థితిలో ఉండే విధంగా బీజేపీ చూసుకునే అవకాశం ఉంది. అట్లా కాదు టీవీకే నా భవిష్యత్తు పోతుంది వీళ్ళిద్దరితో గెలిస్తే అనుకుంటే ఉప ముఖ్యమంత్రి తోటి స్టాలిన్గా కలవడం అనేటువంటి ఉద్దేశం ఏం లేదు. కాబట్టి టీవీకి ఇక్కడ రెండు కన్ఫ్యూజన్ డిస్కషన్స్ కనిపిస్తున్నాయి సార్. ఓన్లీ ఇన్ ద విజయ్ విషయంలోనే ఒకటి, రాహుల్ గాంధీ జననాయకన్ సినిమాకి సంబంధించి ఆయన ట్వీట్ చేస్తారు మొన్న January 13th ఐ థింక్ సో, ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి. ఇంకొకటి తమిళనాడులో మనం ఏది నయనార్ నాగేంద్రన్ బీజేపీ అధ్యక్షుడు కావడానికి అన్నామలైని పక్కన పెట్టడానికి ఇది ఒక పెద్ద ఎపిసోడ్ నడిచింది. అన్నమలైకి ఉన్నటువంటి స్టార్డమ్ చాలా పెద్దదని చెప్పాలి, ఈవెన్ దేశవ్యాప్తంగా అనుకుంది. మొన్న జరిగినటువంటి బృహన్ ముంబై ఎలక్షన్స్ లో కూడా, మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా అన్నామలై ప్రచారం చేసినటువంటి అన్ని స్థానాల్లో అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇదే అన్నామలై ఒకవేళ అవకాశం వస్తే విజయ్ తోటి ఆయనకు సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధం అని చెప్పేసి ఒకనొక సందర్భంలో ఒక మాట అన్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ విజయ్ వైపే చూస్తున్నారు, అటు బీజేపీలోని ఒక వర్గం కూడా విజయ్ వైపే చూస్తున్నారు. స్టాలిన్ చూడకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం మాత్రం తమిళనాడులో విజయ్ వైపు చూస్తున్నారు, స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ ఈక్వేషన్ ఎట్లా చూడాలి బీజేపీ లైన్ లో? నేను ఇప్పుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేసింది డిఎంకేకి వ్యతిరేకంగా అనుకోను. వాళ్ళ వ్యూహం ప్రకారమే డిఎంకేకు ఫేవరబుల్ గా ఆలోచించడానికి రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చి ఉంటాడని కూడా మనం కాదనలేము. ఎందుకంటే ఆల్ ఇండియా నెట్వర్క్ నుంచి మేము కూడా ఉన్నాం మీకు అనేటువంటి సాంకేతికాన్ని పంపితే బహుశా విజయ్ సిబిఐ కేసు ద్వారా అవలీలగా బీజేపీకి సరెండర్ కాకుండా ఉండటానికి కూడా ఈ ట్వీట్ ఉపయోగపడుతుంది. కాబట్టి అది వ్యూహాత్మకంగా ఇచ్చి ఉండొచ్చు. డిఎంకేకి వ్యతిరేకంగా టీవీకేని బలపరచడానికి ఇచ్చినటువంటి ట్వీట్ గా నేను భావించట్లే. కాబట్టి అది ఒక వ్యూహాత్మకమైన ట్వీట్ అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండోది స్టాలిన్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క ముమ్మరం చేసిండు. ఎందుకంటే బీజేపీ అనౌన్స్ చేసినటువంటి, పశ్చిమ రాష్ట్రాలు అనౌన్స్ చేసినటువంటి, గతంలో ఉచితాలను విమర్శించినటువంటి బీజేపీ ఉచితాలకు వెళ్ళింది. ఎట్లా అంటే బీజేపీ ఎంత వ్యూహాత్మకంగా వివరిస్తుందంటే ఒక పే రివిజన్ ని 3 ఎలక్షన్స్ కు బెనిఫిట్ గా వాడుకోగలుగుతుంది. చూడండి ఎంత తెలివిగల పార్టీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఢిల్లీ ఎలక్షన్లు జరుగుతుంటే ఢిల్లీలో 42% మంది ఓటర్లు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా రిటైర్డ్ పెన్షనర్లు ఉన్నారు. అటువంటి సమయంలో మీకు సెంట్రల్ పే కమిషన్ వేస్తుందని అనౌన్స్ చేసిండు. ఒక్కసారిగా ఢిల్లీలో ఫేవరబుల్ కండిషన్ సృష్టించారు. తర్వాత బీహార్ ఎలక్షన్స్ ముందు పోలింగ్ ముందు సెంట్రల్ పే కమిషన్ అనామలీస్ అనౌన్స్ చేసిండు. అనౌన్స్ చేసినాక రేపు 29 పార్లమెంట్ ఎలక్షన్ల ముందల
వాటిని అమలు చేస్తాడు సెంట్రల్ పే కమిషన్ ని. అవును అంటే ఒకే పే కమిషన్ 3 సార్లు 3 ఎలక్షన్లో వాడుకోగలిగింది బీజేపీ. రేపు ఇంకా 18 నెలలు టైం పెట్టి అది వాస్తవానికి జనవరి 1, 26 నుంచి మొన్న జనవరి 1 నుంచి అమలు చేయాలి. అవును కానీ మేము జనవరి 26 నుంచి అమలు చేస్తాం కానీ అని చెప్పేసి అక్కడి వరకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇటువంటి స్కీమ్స్ గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గతంలో ఉచితాలని ప్రధానమంత్రి విమర్శిస్తే భయపడ్డారు ముఖ్యమంత్రులు, నిజమే ఎక్కువ ఉచితాలకు పోతున్నామేమోనని. కానీ బీజేపీ కూడా అదే ఫాలో అవుతుంటే ఇప్పుడు భయం లేకుండా ఉచితాలు అనౌన్స్ చేస్తారు, వెల్ఫేర్ స్కీమ్ వాస్తవం. ఎందుకంటే ఆఖరికి మగవాళ్ళకు కూడా ఫ్రీ బస్ అంటున్నారంటేనే పళనిస్వామి అర్థం చేసుకోవచ్చు ఎంత ఉచితాల వైపు చూస్తున్నారు. ఒక్క మాట అది ఒకటి ఉంది. జయలలిత పంపిన స్కీమ్ ని వీటిని ల్యాప్టాప్లని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు స్టాలిన్, పంచుతూనే ఉన్నాడు. కాబట్టి అనేక స్కీమ్స్ వాళ్ళు పంచారా వీళ్ళు పంచారా ఉంటే అన్ని పార్టీలు అమలు చేసిన వాటిని కూడా స్టాలిన్ ఫాలో అప్ చేస్తారు. బట్ సార్ కాంగ్రెస్ విషయాన్ని ఎట్లా చూసుకోవాలి? అంటే నేనేమంటున్నా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ తోటి హర్యానాలో దెబ్బపడింది, అటు ఢిల్లీలో వాళ్ళకు సఖ్యత లేదు, సో ఇటు పంజాబ్లో కూడా సఖ్యత లేదు. ఈవెన్ ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే వాస్తవానికి గతంలో కూడా డిఎంకే తోటి పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 18 సీట్లు మాత్రమే గెలిచింది. అంటే డిఎంకేకు ఉన్నటువంటి ఓట్లనే కాంగ్రెస్ పార్టీ పొందిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మోరోవర్ ఏంటంటే ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 40 సీట్లు కావాలని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ డిఎంకే అన్ని 25, 30 ఇస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే రాహుల్ గాంధీ పోస్టును మనం చూడొచ్చు. నాకు అవసరమైతే ఆప్షన్ ఉంది, టీవీకి ఆప్షన్ ఉంది, విజయ్ నమ్మకాన్ని కొంత తీసుకోవడానికి రాహుల్ గాంధీ ఇట్లాంటి ట్వీట్ చేసిందని చెప్పి అనుకోవడంలో ఎట్లాంటి సందేహం కనిపించట్లేదు. బట్ ఇప్పుడు ఎట్లాంటి క్యాడర్ లేదు కాంగ్రెస్ పార్టీకి, కనీసం అక్కడ సిద్ధాంతం కూడా లేదు. తమిళ రాజకీయాలు, తమిళనాడు స్టేట్ ఎప్పుడు నేషనల్ పార్టీస్ని యాక్సెప్ట్ చేయదు. పొత్తుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత డిమాండ్ చేస్తోంది ఇన్ని ఓటముల మధ్యలో కూడా? ఇప్పుడు కాంగ్రెస్ కు కొన్ని గుడ్డపాఠాలు దొరికినాయి. హర్యానాలో ఆప్ తోటి సంబంధం పెట్టుకుంటే మేము ఒంటరిగా వస్తున్నాం అధికారంలోకి అని చెప్పేసి ఓడిపోయారు. అందరూ కూడా దేశవ్యాప్తంగా అన్ని సర్వేలు అన్ని సంస్థలు కూడా గెలవబోతుందని చెప్పింది. కానీ వాళ్ళు ఒంటరిగా పోయి చెప్పేసి మిగతా వాళ్ళని రిజెక్ట్ చేసి ఓడిపోయారు. అట్లా చాలా తర్వాత పంజాబ్ లో మేము గతంలో అధికారంలో ఉన్నాం, సిద్ధు పిసిసి అధ్యక్షుడు కాకముందు మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం కానీ మమ్మల్ని దెబ్బలు కొట్టింది ఆపే అని చెప్పేసి ఆపు వ్యతిరేకత పెంచుకొని పోటీ చేసి అక్కడ కూలబడిపోయింది. కాబట్టి వాళ్ళ రేపు తమిళనాడులో కూడా కాంగ్రెస్ కు వచ్చినటువంటి కొత్త ఇమేజ్ లేదు, కొత్త అవకాశాలు ఢిల్లీ వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ కనీసం ఢిల్లీలో డిపాజిట్లు కూడా రాలేదు. కాబట్టి వాళ్ళకి ఆ గుణపాఠాలన్నీ ఉన్నాయి, రియలైజ్ అవుతారు. నేను అనుకోవటం ఏంటంటే డిఎంకేకి వ్యతిరేకంగా విజయ్కి అనుకూలంగా ఇచ్చిన ట్వీట్ అనుకోవట్లేదు. నేను విజయ్ నిలబెట్టుకోవటానికే కాంగ్రెస్ కూడా ఒక మంత్రాంగం మొదలు పెట్టడానికి ట్వీట్ ఇచ్చిందని అనుకుంటున్నాను నేను. లెట్స్ సీ. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తమిళనాడు రాజకీయాలు చాలా రకరకాల ఈక్వేషన్స్లో తిరుగుతున్నాయి. బట్ ఎటు చూడు విజయ్ చుట్టే తిరుగుతున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. విజయ్ పేరు తమిళనాడులో మారుమోగుతోంది. విజయ్ కూడా ఎంజీఆర్ని ఆదర్శంగా తీసుకొని, విజయకాంత్ని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ముందుకు వస్తామని చెప్పేసి వాళ్ళ పేర్లు పలుకుతూనే ముందుకెళ్తున్నారు. అంటే పేదలను అట్రాక్ట్ చేస్తూ పేదల వైపే ఉంటామని చెప్పేసి ఒక 12 అంశాలతోటి ఒక మేనిఫెస్టో కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే విజయ్ పేరు ఒకవైపు రీసౌండ్ వస్తుంటే విజిల్ గుర్తుతో ఇంకొకసారి ఇటు సోషల్ మీడియాలో కూడా రీసౌండ్ వస్తుంది. బట్ డిఎంకే ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్తుందో, అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకోగలుగుతుందా, ఏడీఎంకే అధికారంలోకి వస్తుందా, విజయ్ విల్ బికమ్ ఏ గేమ్ చేంజర్? చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతాయో. ఏప్రిల్ మేలో ఎన్నికలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్.